తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. పార్టీ అధిష్టానం పిలుపుతో ఆయన ఢిల్లీకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆయన ఢిల్లీ పర్యటన నిన్న మధ్యాహ్నం వరకు షెడ్యూల్లో లేదు. మధ్యాహ్నం తర్వాత ఖరారవడంతో హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ పెద్దల్ని కలవనున్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. ఇందులో ప్రధానంగా కులగణనలో పాల్గొనని వారి నుంచి సమాచారాన్ని సేకరించడానికి ఈ నెల 16 నుంచి 28 ప్రత్యేక సర్వే పూర్తయ్యాక దానికి చట్టబద్ధత కల్పించి దాన్ని కేంద్రానికి పంపించడం, స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, పీసీసీ కార్యవర్గం ఖరారు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. దీనితో పాటుగా మంత్రివర్గ విస్తరణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. గత ఢిల్లీ పర్యటనలో సీఎంతో పాటుగా పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్ లాంటి వారిలో ఒకరు తప్పనిసరిగా ఢిల్లీ పెద్దలు పిలిపించి మాట్లాడేవారు. ఈసారి మాత్రం కేవలం సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలవడంపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అధిష్టాన పెద్దలను ఈ రోజు కలిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎటువంటి అపాయింట్మెంట్స్ అయితే ఖరారు కాలేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతుంది కూడా. ప్రధానంగా తెలంగాణలో కులగణనకు సంబంధించి ఇటీవల వారం రోజుల క్రితమే ఢిల్లీ వచ్చి ఇటు మల్లికార్జున ఖర్గేకి, రాహుల్ గాంధీకి నివేదిక అందజేయడం జరిగింది. అలాగే తెలంగాణలో రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వ పాలన, రుణమాఫీతో పాటుగా రైతు బంధు అమలు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై నివేదికను కూడా ఇటు అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. పీసీసీ నూతన కార్యవర్గ రూపు కూడా 1-2 రోజుల్లో ఉంటుందని చెప్పి సీఎం చెప్పినా కూడా ఇంకా ఆలస్యం అవుతున్న పరిస్థితి ఉంది. మహేష్ కుమార్ గౌడ్ ఇటు పీసీసీ అయ్యి 5 నెలల కాలం పూర్తయింది. అయినప్పటికీ ఇప్పటికీ నూతన కార్యవర్గం ఏర్పాటు కాలేదు. అలాగే 1.5 కాలం కావస్తున్న మంత్రివర్గ విస్తరణ కూడా కాలేదు. సో వీటికి సంబంధించిన అంశాలపైన కూడా అధిష్టానం వద్ద చర్చించే అవకాశం ఉంది. అలాగే 2 భారీ బహిరంగ సభలకి కులగణనకు సంబంధించి, అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం భావించడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు తేదీలు కూడా ఖరారు కాలేదు. సో ఆ తేదీలకు సంబంధించిన అంశంపైన కూడా ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే నిన్న తెలంగాణ పీసీసీ ఇన్ఛార్జిగా, రాష్ట్ర ఇన్ఛార్జిగా ఇటు మీనాక్షి నటరాజన్ ను నియమించడం జరిగింది. సో ఆవిడ్ని ఈరోజు ఇటు రేవంత్ రెడ్డి ఆవిడ ఢిల్లీలో అందుబాటులో ఉంటే ఆవిడ్ని కలిసే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర పరిస్థితుల్ని, ముఖ్యంగా పార్టీ పరిస్థితుల్ని ఆవిడకి వివరించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటు రాహుల్ గాంధీతో గ్యాప్ ఏర్పడింది అన్న అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ సమయం ఇస్తే రాహుల్ గాంధీని కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి ఆహ్వానించే అవకాశం కూడా ఉంది. భారీ బహిరంగ సభలకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు ఈ కులగణనకు సంబంధించిన తేదీలని 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కూడా మరోసారి ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వారి కోసం మరోసారి సర్వే చేయబోతున్నారు. సో ఆ సర్వే పూర్తయిన తర్వాత ఈ భారీ బహిరంగ సభలను ప్లాన్ చేయాలా, ఆ లోపే సభలను ప్లాన్ చేయాలా అన్న అంశానికి సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు సీఎం ఎప్పుడు ఢిల్లీ వచ్చినా కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ ఎవరో ఒకరు ఉండేవారు. కానీ సడన్ గా నిన్న మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ టూర్ ఫిక్స్ అవ్వడం, అధిష్టానం పిలుపుతో వచ్చారా లేకపోతే రాహుల్ గాంధీని కలవడానికి వచ్చారా, సో దేనికి సంబంధించి అన్నదానికి సంబంధించి అయితే ఇప్పటి వరకు స్పష్టత లేదు. సో ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అధిష్టాన పెద్దలకు సంబంధించిన అపాయింట్మెంట్స్ పైన క్లారిటీ రాబోతోంది. అలాగే పీసీసీ నూతన కార్యవర్గ కూర్పుకు సంబంధించిన అంశం పైన ఏమన్నా ప్రకటన వస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.